కొండ పక్క చెరువులో కోటి చేపలుండురా. కొండ పక్క చెరువులో కోటి చేపలుండురా. చేపలతో సోపతి చేసే కొంగ చూడెరా. చేపలతో సోపతి చేసే కొంగ చూడరా. మాటలెన్నో చెప్పెరా వాటిని నమ్మించెరా. మాటలెన్నో చెప్పెరా వాటిని నమ్మించెరా. రోజుకొక్క చేపను కొంచెపోయి మింగెరా. రోజుకొక్క చేపను కొంచెపోయి మింగెరా. రోజుకొక్క మెడ అనేది కనిపించాలి. రోజుకొక్క చేపను కొంచెపోయి మింగెరా. రోజుకొక్క చేపను కొంచెపోయి మింగెరా. మింగగా మింగగా ఎండ్రి ఒకటి మిగిలేరా. మింగగా మింగగా ఎండ్రి ఒకటి మిగిలేరా. దాన్ని కూడా విడువక కొంచెపోతుండగా. బండ మీద చేప ముళ్ళు ఎండ్రకాయ చూసెరా. బండ్ల మీద చేప ముళ్ళు ఎండ్రకాయ చూసెరా. కొంగబావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరుకాయరా. తెలివి తెచ్చుకొనెనురా కొంగమెడను కొరికెరా. దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి. 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 చేపకి ఇంకో పేరుందా? చేపకి ఇంకో పేరు ఉంది కదా, దాని పేరు చెప్తారా? ఏం పేరు?
చేపకి రెండు పేర్లు ఉన్నాయి. చేప అనొచ్చు, జషం అనొచ్చు. ఒకసారి చేప ఎట్లా ఇస్తారు చూపియండి. వెరీ గుడ్. మనం చెప్పుకోబోయే పాఠము కొంగ. అరుణ్ ఏం పేరు? కొంగ సోపతి. కొంగ సోపతి అంటే ఫ్రెండ్షిప్. సోపతి అంటే కొంగ మంచిదే? నో. ఎందుకు? వై? చేపల్ని తినేసింది. అందరి చేపల్ని, అన్ని చేపల్ని కూడా. కొంగ అనేది దొంగ కొంగ కదా, అందరిని ఎట్లా తినేసింది? అని తినేసింది. అవునా?